సిద్దిపేట పట్టణంలోని వంగ నాగిరెడ్డి కాంప్లెక్స్లో నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులు వాతలు వచ్చే వరకు ఉపాధ్యాయులు కొట్టిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పాఠశాల యాజమాన్యంపై ఉపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఓ విద్యార్థిని కొంతమంది ఉపాధ్యాయులు బిల్డింగ్ పైనుంచి తోసేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపించారు. శ్రీ చైతన్య పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేకపోయినా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తి ఉండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేట జిల్లా విద్యాధికారులు శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవడం లేదని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ తెలిపారు. అయితే గోడ మీద వాళ్ళ పేరు రాసిరు. నన్ను పిలిచి క్యాబిన్లోకి పిలిచి డోర్ వేసి గొంతు పట్టి పైకి లేపి ముక్కు పట్టి కొట్టిరు. పెట్రోల్ శాంతి వరకు ఒక్కొక్కరిని నీ ఖాళీలో కొడితే రేషన్ మంచి అవుతుంది అనుకుంటా మాట్లాడింది. ఇంకా ఒక్కొని 5th ఫ్లోర్ నుంచి కింద ఎత్తేస్తా అనుకుంటా మాట్లాడింది. ఏజీఎం సార్ కోఆర్డినేటర్ కొడుతుంటే డీన్ సార్ చూస్తుండు. ఏజీఎం కోఆర్డినేటర్ సార్ డీన్. అయితే నాకు శుక్రవారం సాయంత్రం నాకు ఫోన్ చేశాడు సార్ చేసి మీ పిల్లలు పలక వాళ్ళు కొట్టాడు, ఇలా చేస్తారు పిల్లలు అందరూ కలిసి మీ పిల్లలు ఇన్వాల్వ్ ఉండాట అని చెప్పేసి మీరు వెళ్తారా అని చెప్తే రాలేదు సార్. నేను దూరం ఉన్నా సార్. నేను వచ్చానికి అసలు కామెంట్ దగ్గర ఉన్నాయండి దగ్గర లోకల్ కామెంట్ దగ్గర ఉన్నా. అయితే నేను వచ్చాక రాత్రి సార్ నేను ముందు వస్తానని చెప్పి సరే మా బాబు అయితే మా బాబు ఫుడ్ పట్టలేదు, ఇక్కడ హాస్టల్ ఫుడ్ పట్టలేదు. మా బాబు అయితే ఆటోకి వచ్చి ఫుడ్ ఇచ్చుకో